అసలు రీ రిలీజ్ నిజంగా నీకు అసలు ఏమనిపిస్తుంది? నీకు నిజంగా అసలు అదొక అవసరమైన థింగా? లేకపోతే దాన్ని అసలు పూర్తిగా పక్కన పెట్టేయచ్చా? యాక్టర్స్ అందరూ ర్యాట్ రేస్‌లోకొచ్చేసి లైక్ వాళ్ళకి కూడా దే వాంట్ టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ వైరల్ థింగ్. టాకింగ్ అబౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్సో ఇప్పుడు నాకేమి ఔట్ ఆఫ్ ద బాక్స్ లేకపోతే ఔట్ ఆఫ్ ద వరల్డ్ సినిమాలేమి అక్కర్ల. సో, దానికి కొంచెం తక్కువున్న ఆర్ లేకపోతే మిడ్ లెవెల్ ఆఫ్ కంటెంట్ వచ్చినా సరే మనం దాన్ని ఎంజాయ్ సో, చేయలేకపోతున్నాం ఇది బేసిక్‌గా. మొన్నేదో సినిమా చూసాను. స్పానిష్ అంట, హ్మ్. చైనీస్ అంట. ఎవరు చూస్తారక్కడ నాకర్థం కావట్లేదు. హలో! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పాప్‌కార్న్ అండ్ పులిహోర. సో, ఇవాళ ఏం మూవీ లేదు సెగ్మెంట్ కింద. సో, మేము యాక్చువల్లీ ఒక టాపిక్ అనుకున్నాము. దాని గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాం క్యాజువల్‌గా. సో, లెట్స్ సీ హౌ దట్ గోస్. చెప్పు. సో, ఆ టాపిక్ ఏంటంటే బేసికలీ క్వాలిటీ ఆఫ్ మూవీస్ అండ్ రీ రిలీజెస్. సో, నా ఫస్ట్ క్వెషన్ వెన్ ఇట్ కమ్స్ టు రీ రిలీజెస్ ఏంటంటే, అసలు రీ రిలీజెస్ అన్నది ఇప్పుడెందుకు ఒక వైబ్ అయిపోయింది అని. హ్మ్. అంటే ముందర నుండి గూడా ఉంది త్రూ ఔట్ హిస్టరీ. బట్ నేనిప్పుడు 'పులిహోర'ని అడుగుదాం అనుకుంటున్నాను. వై ఇస్ ఇట్ సో రెలెవెంట్ ఆర్ వై ఇస్ ఇట్ లైక్ ఎ కల్చరల్ థింగీ రైట్ నౌ ఆర్ ఎ వైబ్? సో, నేననుకోవడం ఏంటంటే ప్రెజెంట్ వచ్చే మూవీస్ అంత హ్మ్. బాగా ఆడియన్స్‌ని అలరించట్లేదు గాబట్టి, ఓకే. సో, పాత మూవీస్ మనకు మినిమమ్ గ్యారంటీ కదా! ఆల్రెడీ హిట్ అయినవి అవి మనం ఆల్రెడీ థియేటర్‌లో ఎంజాయ్ చేసాము. ఓకే. అండ్ ఇంకొకటి థియేటర్‌కి ఈ మధ్య జనాలు తగ్గిపోతున్నారు కదా! బాగా. కరెక్ట్. విపరీతంగా తగ్గిపోతున్నారు. అసలు ఫుట్ ఫాల్స్ అనేవి రావట్లేదు థియేటర్స్‌కి. సో, దానివల్ల ఏంటంటే నాకు తెలిసి ఈ థియేటర్ ఓనర్స్ గాని ఆర్ లేకపోతే ఈ రీ రిలీజ్ చేసే ప్రొడ్యూసర్స్ గాని వాళ్ళకి కూడా ఏమనిపిస్తదంటే మనకు మినిమమ్ గ్యారంటీ ఉంటది కదా! ఈ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తే వస్తారు వీటికి ఓకే. అని. అండ్ నాకు ఇంకో అనిపించే యాస్పెక్ట్ ఏంటంటే జెన్‌జీస్ ఎస్పెషల్లీ ఈ సాంగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్ కరెక్ట్. లేకపోతే మూవ్‌మెంట్స్ ఏవైతే నువ్వు గూడా ఉంటున్నాయో జెన్‌జీ ఎఫ్ఐఐ. అన నా మైండ్ సెట్ ఆ! జెన్‌జీ గాదు గదా! నేను మిలీనియల్ మైండ్ సెట్టే నాది. ఆ! సో, వాళ్ళకేంటంటే థియేటర్‌కొచ్చి ఆ మూవ్‌మెంట్స్ రిక్రియేట్ జేయడం గాని, ఓకే. ఇప్పుడు 'మురారి' సినిమా తీసుకుంటే ఆ జీలకర్ర బెల్లం పెట్టే సీన్‌లు గాని, ఇప్పుడు మొన్న 'కలేజా' రీ రిలీజ్‌లో ఆడెవడో పాము పట్టుకొచ్చాడంట అమ్మో! థియేటర్‌కి. ఆ! సో ఫస్ట్ సీన్ రీక్రియేట్ ఆ! చేయడానికా? రీక్రియేట్ జేయడానికి. సో, ఓకే. ఇట్లాంటివి ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల ప్రాబబ్లీ వీటి వల్ల ఎక్కువయిందని అనుకుంటున్నాను నేనైతే. మరి నువ్వేమనుకుంటున్నావు? నాకు టు బి హానెస్ట్ నాకు కూడా వైబ్ అవన్నీ ఇష్టమే. జెన్యూన్‌గా వన్స్ ఇన్ ఎ వైల్ వెళ్ళడం ఫైన్. బట్ ఓవర్‌గా వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంది. యాక్చువల్ కంటెంట్ ఇన్ ఎన్ ఇయర్ కన్నా నాకు ఇవెక్కువైపోతున్నాయేమో అని అనిపిస్తుంది. టు బి జెన్యూన్‌లీ హానెస్ట్. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన పెద్ద హీరోస్‌ని తీసుకున్నాం అనుకో, ఫర్ సపోజ్ 'మహేష్ బాబు' గారు గానీ, 'ప్రభాస్' గారు గానీ, వీళ్ళు కరెక్ట్. ఏంటంటే పెద్ద పెద్ద మూవీస్‌లో అవి ఎక్కువ ఎక్కువ షూటింగ్ డేస్ తీసుకోవడం, నెక్స్ట్ మూవీ రావడానికి టైం పట్టడం వల్ల ఏంటంటే, మరి ఫ్యాన్స్‌కి ఏదో ఒకటి కంటెంట్ కావాలి గదా! సో, ఐ అగ్రీ. దే ఆర్ లైక్ రీ రిలీజ్ చేస్తున్నారు పాత సినిమాలన్నీ. సో, అది ఇంకొక రీజన్ అనుకుంటున్నాను నేను. But I miss the old days where, stars used to make some movies, like at least 2 movies ఉండేవి. ఒక పాపులర్ స్టార్‌వి. స్టార్స్ ఇయర్‌లో, అనే కాదు. ఇయర్‌లో. ఇయర్‌లో ఆ! అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి ఒక మూవీ ఉండేది. అండ్ నాట్ ఓన్లీ స్టార్స్, బీ టైర్ యాక్టర్స్ కూడా చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఐ ఫీల్ దట్ ఎవ్రీవన్ ఈస్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ లాగా. లైక్ రాదర్ దాన్ మేకింగ్ మూవీస్ ఫ్రీక్వెంట్‌లీ. సో, దాని వల్ల ఇవెక్కువ అవుతున్నాయి అన్నది నా పర్సనల్ ఒపీనియన్. కరెక్ట్. అది నేను జెన్యూన్‌గా మిస్ అవుతున్నాను. వేర్ ఒక స్టార్‌ని మనం 2 టైమ్స్ ఎ ఇయర్ చూడొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ వన్స్ ఎన్ ఇయర్. ఇప్పుడు మరీ వెయిట్ చేయాల్సొస్తుంది 3, 4 ఇయర్స్. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఒక పెద్ద డైరెక్టర్ సినిమా కూడా చాలా టైం పడుతోంది. రాదర్ దాన్ దట్ ముందరలాగా మనకొక డైరెక్టర్ సినిమాలు కూడా ఫ్రీక్వెంట్‌గా వస్తే, మనం ఎంజాయ్ చేసే డైరెక్టర్ మూవీస్ వాళ్ళ క్రాఫ్ట్‌ని మనం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా చూడాలని అనుకోవడం తప్పు గాదు కదా! అవును. సో, దానివల్ల ఈ రీ రిలీజెస్ అన్నది గ్యాప్ ఫీలింగ్ వల్ల వచ్చేసింది. ఐ కంప్లీట్‌లీ అగ్రీ. వైబ్ అయితే ఉంది. డెఫినైట్‌లీ అది నేను ఎంకరేజే చేస్తాను. బట్ నేనైతే జెన్యూన్‌లీ దీనికి కొంచెం అగెయిన్స్టే. ఐ వాంట్ మూవీస్ టు బి మోర్ ఫ్రీక్వెంట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ యాడింగ్ ఆన్ టు థాట్ నువ్వు చెప్పినట్టు ఫ్రీక్వెంట్‌గా సినిమాలు చూడడం స్టార్స్‌వి అదొకటిను. ఇదివరకు ఏముండేదంటే కేటగరీ వైస్ ఉండేది. లైక్ ఒక్కొక్కళ్ళకి కరెక్ట్. ఒక్కొక్క యూఎస్‌పీ ఉండేది. కరెక్ట్. ఒక్కొక్క సెట్ ఆఫ్ యాక్టర్స్ వీళ్ళు ఇది బా చేస్తారు, వీళ్ళు ఇది బా చేస్తారు, వీళ్ళు ఇది బా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక లార్జర్ దాన్ లైఫ్ చేయాలి. అవును. లేకపోతే ఒక ఈవెంట్ ఫిల్మ్స్ చేయాలి. ఆ! సో, అన్న ఈ రేస్‌లో పడిపోయి మేబీ చిన్న ఫ్లేవర్ చిన్న ఆఫ్ లైఫ్ ఆహ్, మూవీస్, చిన్న అలాంటివి చిన్న చిన్న మూవీస్. చిన్నవి ఆనందాలు లేకపోతే ఐ అగ్రీ. ఎందుకంటే అలాంటి మూవీస్ చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది ఫుల్‌ఫిల్‌మెంట్ మనకి. హోల్‌సమ్‌నెస్ ఆ! ఉంటుంది. కరెక్ట్. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద సినిమాలకెళ్ళిపోయేసరికి అంటే ఐ మీన్ కరెక్ట్. అన్నీ వర్కౌట్ అవ్వవు కదా! ద సక్సెస్ రేట్ ఈస్ వెరీ లెస్. వెరీ లెస్. సో,
దట్ ఈస్ అంటే ఆల్సో వాట్ ఐ యామ్ నాట్ అండర్‌స్టాండింగ్ ఈస్ ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చేస్తదనమాట. ఈవెన్ అదేంటి మొన్న 'అనుదీప్' సినిమా వచ్చింది. ఒక జోక్ కూడా ఉంటది. ఆ సినిమా పేరేంటి? 'ఫంకీ.' 'ఫంకీ' సినిమాలో దిల్ రాజు అంటాడు గదా! లైక్ ఇప్పుడు ట్రెండ్ ఇదయ్యా, ఫాలో అవ్వండి. దీని మీద దేవుడి మీద స్క్రిప్ట్ సినిమాలు రాయి, తీయటమా? దేవుడి మీద సినిమాలు రాయి. అట్లనే లైక్ ఎవ్రీ 2, 3 ఇయర్స్ మనకి ట్రెండ్ మారుతూ ఉంటుంది. సెట్ అయితూ ఉంటది. అట్లా ఆ ఆహ్, ట్రెండ్‌కి విషయానికొస్తే ఇప్పుడు ఏ పెద్ద సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఒక నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ ఒక 5, అందరు 10 హీరోలు మూవీస్ అదే అదొకటి జేస్తారు. ట్రై చేస్తారు యూజువల్లీ. అవును. ఆ! ఆ! కరెక్ట్. దానివల్ల ఏమైపోతుందంటే అందరం అంటే అందరం అంటే మనం గాదు. యాక్టర్స్ అందరూ ర్యాట్ రేస్‌లోకొచ్చేసి లైక్ వాళ్ళకి కూడా దే వాంట్ టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ వైరల్ థింగ్ అండ్ ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. బట్ దానివల్ల మనం కంటెంట్ అయితే మిస్ అవుతున్నాం. సో, డెఫినెట్‌లీ. రిలీజెస్ అన్నది గుడ్ థింగ్. బట్ యాస్ వెల్ గ్యాప్ ఫిల్లింగ్ అని నేను ఇందాక కూడా చెప్పాను కదా! సో, అది ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఆన్ దిస్ ఫిల్లర్ వన్. లాగే ఉంది తప్ప అది ఒక యాస్పెక్ట్ ఆఫ్ ఆ! మూవీ వ్యూయింగ్ అయితే లైక్ డెఫినెట్‌లీ యూ విల్ నాట్ ఐ విల్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ వైబ్ ఆరా లాగా. లైక్ ఇప్పుడు హ్మ్. మనం ఆ థియేటర్‌కెళ్ళి ఓ స్నాప్ పెట్టేయాలి. లేపోతే ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసేయాలి. హ్మ్. అరే! నేను నా దోస్తులం పోయాం. ఇది ఎంజాయ్ చేసాం. ఈ సాంగ్‌కి మేము డాన్స్ ఏసాం. ఇప్పుడు సార్ వస్తారొస్తారా సాంగ్ వస్తే మేము గూడా ఆ స్టెప్ ఏసాం. మహేష్ బాబు లాగా. అంతే. అంతకు మించి ఏం లేదు. ఇట్స్ ఫన్ లైక్ థట్. బట్ ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో, ఎవరికైతే డిఫరెంట్ కంటెంట్ చూడడం, కన్జ్యూమ్ చేయడం ఇష్టమో వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఇది ఒక బ్యాక్‌లాషేగా. డెఫినెట్‌లీ. వాళ్ళెళ్ళరు ఇలాంటి వాటికి. ఈ టాపిక్ కాకుండా ఐ విల్ ఆస్క్ యూ అనదర్ క్వెషన్ హ్మ్. వేర్ వి కెన్ షేర్ అవర్ ఒపీనియన్స్. సో, నేనేం క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నానంటే, సో, బేసికల్లీ ఇప్పుడు ఓటీటీ వల్ల మనకి చాలా గుడ్ కంటెంట్ ఇంట్రొడ్యూస్ అవుతోంది. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు మనం యాపిల్ టీవీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఈ మధ్యన రైట్? క్వాలిటీ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఆర్ ఎల్స్ ఇన్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్ వి ఆర్ డూయింగ్ షెర్రీ పికింగ్ అండ్ వి ఆర్ సీయింగ్ వాట్ వి లైక్. సో, దానివల్ల ఏంటంటే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, ఆర్ ఎల్స్ యాక్టింగ్ గానీ, ఆర్ ఎల్స్ స్టోరీ లైన్ గానీ, ఇవన్నీ మనం కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసుకోవడం అండ్ మనం నాలెడ్జబుల్ అవుతున్నాం. రైట్? సో, దీనివల్ల ఇప్పుడు మనము మీడియోకర్ కంటెంట్ ఏదైతే థియేటర్‌లో ఒస్తుందో వి ఆర్ నాట్ గెట్టింగ్ ఇంప్రెస్డ్ బై దట్ ఆబ్వియస్‌లీ. సో, దానివల్ల మనం ఇదసలు చూడాలా? ఎందుకు వేస్ట్ గదా! ఇది ఓటీటీలోనే క్యాచ్ చేసేస్తాను అన్న ఒపీనియన్ చాలా అయిపోతోంది. ఓటీటీలలో క్యాచ్ చేసేసే కన్నా ఏంటంటే మనకు స్టాండర్డ్ ఆల్రెడీ హైగా సెట్ అయిపోతుంది హ్మ్. దానివల్ల. కరెక్ట్. సో, దానికి కొంచెం తక్కువున్న ఆర్ లేకపోతే మిడ్ లెవెల్ ఆఫ్ కంటెంట్ వచ్చినా సరే మనం దాన్ని ఎంజాయ్ సో, చేయలేకపోతున్నాం ఇది బేసిక్‌గా. గుడ్ థింగ్ అంటావా? బ్యాడ్ థింగ్ అంటావా? ఆర్ ఎల్స్ ఎవరైతే కంటెంట్ చేస్తున్నారో వాళ్ళ గేమ్ అప్ చేసుకోవాలంటావా? క్వాలిటీ ఆఫ్ మూవీస్ పెరగాలా? ఇది బేసిక్‌గా దీన్ని గుడ్, బ్యాడ్ కింద విభజించే కన్నా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే. సో, గోయింగ్ ఫార్వర్డ్ మనం దీనికి అడాప్ట్ అవ్వాలి. అంటే ఒక మనకి బార్ రైజ్ అవుతున్న కొద్దీ మనం దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. లేకపోతే దానికి సొల్యూషన్స్ వెతుక్కోవాలి. రాదర్ దాన్ ఓకే. సీయింగ్ ఇట్ యాస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ థింక్ దట్స్ హౌ వి ఆర్ సపోజ్డ్ టు అప్రోచ్ ఇట్ అని నేను అనుకుంటున్నా. నేను గూడా నీకు అగ్రీ అవుతాను. ఐ ఫీల్ మూవీ మేకింగ్ గాని, ఆర్ట్ మేకింగ్ గాని ఇట్ ఈస్ ఆల్ అడాప్టబుల్. మనం ఎప్పుడు అడాప్ట్ అవుతూ ఉంటేనే మనం గేమ్‌లో అప్ ఉంటాం. ఫర్ దట్ మ్యాటర్ మన జాబ్స్‌లో గూడా అంతే. మనం అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వెన్ న్యూ ఫిల్మ్ మేకర్స్ ఆర్ కమింగ్ మనం ఆబ్వియస్‌లీ కొంచెం కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ. యెస్. అండ్ అది దొరకనప్పుడు మనం యాస్ ఎ వ్యూవర్ ఎంత సపోర్ట్ చేద్దాం అనుకున్న కొత్త మూవీస్‌కి గాని, కొత్త కమర్స్‌కి గాని లైక్ నేను మొన్నటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈవెన్ ఐ కేమ్ ఫర్ దట్ ప్రీమియర్ రైట్? ఏ మూవీ ఏంటి 'గోదారి గట్టు పైన.' నేను చాలా అంటే చాలా సపోర్ట్ చేద్దాం అనుకున్నాను ఆ మూవీని. బట్ ఐ ఫెల్ట్ ఐ వాస్ లెట్ డౌన్. సో, అలాగా అది మిడ్ వరకు టచ్ అయ్యి, అది ఆల్ ఆఫ్ ఎ సడెన్ సాచురేట్ అయిపోతే ఫర్ ఇన్‌స్టెన్స్ ఇంటర్వెల్ వరకు ఐ వాస్ హుక్డ్. బట్ లేటర్ ఆన్ ఇట్ గాట్ సాచురేటెడ్ ఫర్ మీ. ఇట్ వాస్ అన్‌రియలిస్టిక్ ఫర్ మీ. సో, అది ఇవాపరేట్ అయిపోతోంది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ విచ్ ఆర్ కమింగ్. ఈవెన్ దట్ 'శివాజీ' వాళ్ళ మూవీ ఆల్సో 'లయ' ఉంటారు కదా! సాంప్రదాయని 'సాంప్రదాయని సుబ్బిని. సుప్పిని.' నేను ఎంత సపోర్ట్ చేద్దాం అనుకుని ఎళ్ళానో తెలుసా ఆ మూవీ బికాజ్ ఆ క్యారెక్టర్ నాకి నచ్చాయి యాక్చువల్లీ ట్రైలర్‌లో. అండ్ 'శివాజీని' ఆ! తన్నే 'శివాజీ' తన్నే చూసి నేను నీకు రావాలని. ఆ రోజు మూవీ చూసాక కూడా ఇదే చెప్పా గదా! 'శివాజీ' యాక్టింగ్ చాలా బావుంది, యాక్టింగ్ చాలా బావుంది నేను భజన చేశా కొంతసేపు. బట్ యూ వర్ లైక్ హి ఈస్ సపోజ్డ్ టు యాక్ట్ వెల్. ఆయన ఒక వెటరన్ యాక్టర్. ఆయనకి మీరు ఆబ్వియస్లీ ఒక గుడ్ స్క్రిప్ట్ ఇస్తే ఆయన బానే యాక్ట్ చేస్తారు. అండ్ అందులో అంత ఛాలెంజింగ్ పార్టే లేదు. ఐ అగ్రీ. ఆర్ ఎల్స్ 'సుహాస్' మూవీ గాని, హ్మ్. అది కూడా నాకు ఇట్ జస్ట్ రీచ్డ్ 6. ఇట్ కుడెంట్ గో టు 8. నా ఎక్స్‌పెక్టేషన్ ఏమి 11, 12 కాదు. బట్ అక్కడి వరకు రీచ్ అయ్యి
అది అలాగ ఉండిపోతుంటే ఐ యామ్ ఫీలింగ్ వెరీ అండ్ బ్యాడ్. టాకింగ్ అబౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్సో ఇప్పుడు నాకేమి ఔట్ ఆఫ్ ద బాక్స్ లేకపోతే ఔట్ ఆఫ్ ద వరల్డ్ సినిమాలేమి అక్కర్లా. కాకపోతే నేను చూసే సినిమాని, నువ్వు తీసిన సినిమాని నేను ఆ రన్ టైమ్ ఎంజాయ్ హ్మ్. చేయగలిగేలా అంతే. ఉంటే ఆర్ నాకు ఏంటంటే కొత్తగా వాల్యూ అడిషన్ ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చూసేసిన సీనే ఉంది. దాన్ని కొత్త విధంగా ఎలా చూపించగలవు? హ్మ్. ఈ ఇప్పుడు ఎన్ని స్టోరీలు ఎన్ని తీసుకున్నా అవే గదా! లైక్ మనం కొత్త స్టోరీస్ ఏం రాయలేము. అదే స్టోరీని పర్స్పెక్టివ్ మార్చుకొని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్‌లో చూపించాలి. ఎట్లా యెస్. చూపిస్తావు? డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి పెట్టి ఎట్లా కరెక్ట్. చూపిస్తావు? ఐ ఆర్ అగ్రీ. డిఫరెంట్ రేంజెస్‌లో ఎట్లా చూపిస్తావు? హా! ఇవన్నీ లైక్ బేసిక్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ కదా! లైక్ వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ దట్ ఫీల్డ్ అంటే కొంచెం మీరు కేర్ మనం తీసుకోవచ్చు కదా చూసేవాళ్ళం అని. ఒక ఎండ్ ప్రొడక్ట్‌ని చూసి జడ్జ్ చేయడం చాలా ఈజీ. బట్ తీసే సీ వాళ్ళకి నాకు ప్రాబబ్లీ 'గోదారి గట్టు పైన'లో కెమెరా వర్క్ చాలా నచ్చింది. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో, అట్లా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటున్నాయి కానీ డెఫినైట్‌లీ. ఆ ఒక్క ప్లస్ పాయింట్స్ బేస్ హా! చేసుకొని మనం నేను సినిమా పొగడలేను కదా! వెన్ హ్మ్. ది సోల్ ఆఫ్ ద మూవీ ఈస్ ఓన్లీ మిస్సింగ్. యూ కరెక్ట్. కెనాట్ లైక్ గివ్ క్రెడిట్ టు ద సైడ్ అట్రిబ్యూట్స్ కదా! అన్నది నా పాయింట్. రియల్లీ ట్రూ. సో, నేనైతే అగ్రీ చేస్తాను. ఓటీటీ కంటెంట్ మనకి యాక్సెసిబుల్ అవ్వడం వల్ల మనకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతోంది ఆన్ థింగ్స్. దానివల్ల మనం అట్‌లీస్ట్ కొంతమంది ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ మీడియోకర్ ప్రొడక్ట్స్ ఎనీమోర్. ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్? నో రైట్? అంటే నువ్వు నేను యాక్సెప్ట్ చేయలేం గానీ, కాకపోతే ఆ మీడియోకర్ కంటెంట్ కూడా హిట్ అవుతున్న మూవీస్ గూడా కొన్నున్నాయి. లెట్స్ నాట్ నేమ్ దెమ్ బట్ దేర్ ఆర్ సమ్ మూవీస్. సీ అవుతున్నాయి. బట్ అవేమైనా లైక్ మాసివ్ మాసివ్ హిట్సా? అవ్వట్లేదు. కాదు. ఇట్ ఈస్ లైక్ అవ్వట్లేదు. 2 వీక్స్, 3 వీక్స్ ఆడతాయి. ఆళ్ళకి డబ్బులొచ్చేస్తాయి వెనక్కి. అంతే. దట్స్ అబౌట్ ఇట్. అది అంతే. గూడా ఒక స్పెసిఫిక్ పండగ టైంలో గాని, హాలిడే సీజన్‌లో హా! రిలీజ్ అయితేనే. కరెక్ట్. ఐ అగ్రీ. ఇంకొకటి అసలు రిలీజ్‌లు నిజంగా అవసరమా? ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆర్ లేకపోతే ఈ ల్యాండ్‌స్కేప్‌లో ఓకే. అసలు రిలీజ్ నిజంగా నీకు అసలు ఏమనిపిస్తుంది? నీకు నిజంగా అసలు అదొక అవసరమైన థింగా? లేకపోతే దాన్ని అసలు పూర్తిగా పక్కన పెట్టేయొచ్చా? ఓకే. సో, బేసికల్లీ మనం ఒక రిలీజ్‌ని ఒక వైబ్‌లా ఫీల్ అవుతుంటే అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ యాస్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ సమ్ రియాలిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఫర్ ఇన్‌స్టెన్స్ నేను 'గాడ్ ఫాదర్' రిలీజ్ ఎంత ఎంజాయ్ చేశాను. అలా కరెక్ట్. ఒక వైబ్ లాగా కొన్ని మూవీస్ మనం చూడగలం. కొన్ని రివిజిట్ చేస్తాం బికాస్ ఆఫ్ ఇట్స్ హిస్టారికల్ వాల్యూ గాని, ప్రామినెన్స్ గాని అలా కొన్ని ఇంపార్టెన్సెస్ వల్ల వి కెన్ డూ ఇట్. బట్ అన్ని చెత్త సినిమాలకి రిలీజ్‌లు అవసరం లేదు ఈస్ మై టేక్. జస్ట్ బికాజ్ ఒకళ్ళ పాపులారిటీ ఉంచడానికో లేకపోతే ఆ గ్యాప్ ఫిల్లింగ్ వల్లనో, అది మనకి లైక్ ఇట్స్ బీయింగ్ పుష్డ్ ఇంటు ద మార్కెట్ లాగా అయిపోతది. లైక్ ఇట్స్ ఇట్స్ అ ఫోర్స్డ్ థింగ్ లాగా. సో, అలాగా ఐ డిసగ్రీ. బట్ సమ్ విచ్ హావ్ సమ్ కల్చరల్ ప్రామినెన్స్ కానీ, లైక్ అలాంటి మూవీస్ వన్స్ ఇన్ ఎ వైల్ చూడడం అయితే ఇట్స్ డెఫినైట్‌లీ ఎ వైబ్. సో, నేను అగ్రీ చేస్తున్నాను దట్ ఇట్స్ నెసెసరీ వన్స్ ఇన్ ఎ వైల్ టు ఎస్కేప్ రియాలిటీ. బట్ ఇట్ షుడెంట్ బి షవ్డ్ డౌన్ ద థ్రోట్స్ ఆల్సో. ఓకే. ఓకే. ఒక లిమిట్‌లో ఉండాలంటావు షవ్ బేసిక్‌గా. డౌన్ థ్రోట్స్ చేయకుండా కొంచెం లిమిట్‌లో ఉంటే ఇట్ విల్ బి ఫైనల్ యాస్పెక్ట్ ఏంటంటే నాకు ఇంకొక క్వెషన్ ఉంది. హ్మ్. ఇప్పుడు మనకి ఒకప్పుడు చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్న డైరెక్టర్స్ ఉన్నారు కదా! కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా ఫేడ్ ఔట్ అవుతున్నారు. ఆర్ లేకపోతే అంత సక్సెస్‌ఫుల్ మూవీస్ చేయలేకపోతున్నారు. ఓకే. సో, వాళ్ళలో ఆ క్రియేటివ్ జ్యూస్ ఏదైతే ఉందో హ్మ్. అది తగ్గిపోతుంది అన్న ఈ పాయింట్ ఏదైతే ఉందో. సో, డు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంటే వాళ్ళలో ఆ క్రియేటివ్ జ్యూస్ తగ్గిపోతుంది అనుకుంటున్నావా? ఆర్ లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు తీసిన సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారు? దీన్ని అసలు నువ్వు హౌ డు యూ వ్యూ థిస్? అంటే మూవీస్ ఐ ఫీల్ దట్ మూవీస్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఈ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్స్‌కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఓకే. హ్మ్. ఆ షెల్ఫ్ లైఫ్ రీచ్ అయిపోయాక మనమే సాచురేట్ అయిపోతాం. బికాజ్ హార్డ్‌లీ వి కెన్ థింక్ ఆఫ్ లైక్ 10 ఆర్ 20 ఐడియాస్ రైట్? మనం అడాప్టబిలిటీ కాకుండా మనం ఇలాగే తీద్దాము అని అనుకుంటే ఒక 10 ఇయర్స్, 6 ఇయర్స్‌లో మనం ఫేడ్ ఔట్ అయిపోతాం. అదే అయింది మన పెద్ద డైరెక్టర్స్ చాలా మందికి. వాళ్ళు ఒకే టెంప్లేట్ మూవీస్ తీసేవాళ్ళు. ఈవెన్ దో దే వర్ ఎంటర్‌టైనర్స్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఆర్ వాటెవర్. ఒకే జాన్రా మూవీస్ ఆర్ ఒకే ఈ టెంప్లేట్ మూవీస్ అంటారు చూడు. అట్లా తీసిన 'శ్రీను డైరెక్టర్స్ వైట్ల'. అందరూ 'శ్రీను వైట్ల' అనుకో, అట్లా నేనింక నేమ్స్ చెప్పాలని అనుకోవట్లే. ఇట్స్ క్వైట్ ఎవిడెంట్ ఎవరిని పాయింట్ ఔట్ చేస్తున్నామని. సో, అట్లా వాళ్ళు ఫేడ్ ఔట్ అయిపోతారు. ఆళ్ళ టైమ్ వచ్చేస్తది. ఎవరు రియల్ ప్లేయర్ ఎవరుంటారు అంటే, పీపుల్ హూ యాక్చువల్లీ థింక్ ఔట్ ఆఫ్ ది బాక్స్. ఓకే. నువ్వు ఫస్ట్ 2 రొటీన్ మూవీస్ తీ. థర్డ్ మూవీకైనా నువ్వు మారాలి గదా! లైక్ నువ్వు కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే గదా! నువ్వు గ్రో అవుతావు. అడాప్టబిలిటీ నేనెప్పటికీ బేసిక్. ఆ! నేనెప్పటికీ ఇదే తీసుకుంటూ నా కంఫర్ట్ జోన్‌లో ఉంటానంటే దట్ డజంట్ వర్క్ ఔట్ ఐ ఫీల్. అందుకనే చాలామంది 10 ఇయర్స్‌లో ఫేడ్ ఔట్ అయిపోతారు. బట్ దేర్ ఆర్ ఆల్సో రియల్ బిగ్ ప్లేయర్స్ హూ స్టిక్ అరౌండ్ ఫర్ 30, 40 ఇయర్స్ ఆల్సో. ఐ థింక్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ 'రాజమౌళి' వి కెన్ టాక్ నాకు అబౌట్. ఆయన్నే మైండ్‌లో పెట్టుకొని నేను ఆ ఫస్ట్ మూవీస్ గురించి అన్నాను. తర్వాత థర్డ్ మూవీ, ఫోర్త్ అంటే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారాయన రైట్?
అలాగా గేమ్ అలా అప్ చేయడానికి మాట్లాడుకుంటే ఆర్ యెస్. లేకపోతే సో, అలాగా నాకు ఫస్ట్ నేమ్ గుర్తొచ్చేది 'మార్టిన్ స్కార్సెసీ.' లైక్ ఆయన ఏదో అంటే ఎప్పటి నుండి తీస్తున్నారు 1970స్ నుండి తీస్తున్నారు మూవీస్. ఆయన ఎంత ఎవల్యూషన్ చూసుంటారు. 'స్టీవెన్ స్పిల్బర్గ్' గాని వీళ్ళందరూ బిగ్ బిగ్ ప్లేయర్స్ ఇంకా వాళ్ళ 80స్‌లో అట్లా గూడా సినిమాలు తీస్తున్నారంటే ఇట్స్ ఎ డూయబుల్ థింగ్. నీకు క్రాఫ్ట్ అంటే పిచ్చుండి, లైక్ లవ్ ఉండి, కొంచెం నేను అడాప్ట్ అవుతానంటే ఇట్స్ రియల్లీ డూయబుల్. వాళ్ళు తీసిన జానరాస్ కూడా వాళ్ళు చాలా రిపీట్ చేస్తూనే ఉంటారు. బట్ వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ కానీ, స్టోరీని డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో తీయడం గానీ ఇస్ వాట్ మేక్స్ దోస్ మూవీస్ క్లాసిక్స్. సో సో, మనం గూడా అంటే మనం సస్టైనబిలిటీ పొందాలి అని అనుకుంటుంటే ఇలాంటి అన్‌ప్రెడిక్టబుల్ ఇండస్ట్రీలో డెఫినైట్‌లీ మనం మన థింక్ ఔట్ ఆఫ్ ది బాక్స్ స్కిల్స్ చేసుకోవాలి. బట్ అది యాక్సెప్ట్ అవుతదా లేదా అన్నది అగైన్ డిబేట్. అది ఎప్పటికీ గ్యాంబులే ఇట్స్ గదా! ఎ మనం రిస్క్ కదా! ఎప్పటికీ అంటే గ్యాంబులే అది. ఫిల్మ్ బిజినెస్ అన్నదే రిస్క్. సో, రిస్క్ టేకర్స్‌కే మంచి ఇదుంటది. సో, గెయిన్ ఆన్ ఉంటది. థాట్ నోట్ ఇప్పుడు మనం ఔట్ ఆఫ్ ద బాక్స్ లేకపోతే అడాప్టబిలిటీ గురించి మాట్లాడుతున్నాం హ్మ్. గాబట్టి, ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత 'సింగీతం శ్రీనివాసరావు' గారు ఒక సినిమా తీయబోతున్నారు. నాకది మైండ్‌లో ఉంది యాక్చువల్లీ. ఆ! ఆ! సో, ఆయనకి ఒక షౌట్ ఔట్ ఇవ్వచ్చు. బికాజ్ ఆయన ఇప్పటికి ఆల్‌మోస్ట్ నాకు తెలిసి ఆయన 70స్‌లోనో, 80స్‌లోనో నో. నో. ఉన్నట్టున్నారు. 90స్ అంట. 90స్ ఆ! ఏజ్. ఆ! సో, 90స్. ఆ ఏజ్‌లో గూడా ఐ థింక్ మొన్న టీజర్ కూడా రిలీజ్ అయింది. అవును. నాకు ఎక్సైటింగ్‌గానే అనిపించింది. అంటే అవును. ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ చేస్తున్నాడేమో అంటే నాకిప్పుడు ఏమి తెలియకుండా ఇది ఆయన సినిమా అని తెలియకుండా చూస్తే హ్మ్. అదొక యంగ్ ఫిల్మ్ మేకర్ తీసినట్టే ఉంది. అంత ఫ్రెష్‌గా అనిపించింది నాకైతే. అవును. ఆర్ ఎల్స్ 'కమల్ హాసన్' కూడా చాలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. అవును. 'వివి విశ్వనాథ్' గారు కూడా చాలా ఎక్స్‌పెరిమెంట్ చేసేవాళ్ళు. వాళ్ళసలు అప్పట్లోనే వే లెజెండ్స్ అహెడ్ ఆఫ్ కదా ద వాళ్ళందరూ. టైమ్స్ గదా! సో, వాళ్ళు. ఉన్నారు ఇలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు వాళ్ళకది మేబీ చేత అవ్వట్లేదేమో. అంత సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ ఉండట్లేదేమో. మేబీ పీపుల్ ఆర్ జస్ట్ గెట్టింగ్ ఇంటూ థింగ్స్ స్మాల్ షెల్ఫ్ లైఫ్ అయినా పర్లేదు. ఇప్పటికిప్పుడు అయిపోతే చాలు అన్న ఆర్ థాట్స్ మేబీ ఎక్కువుంటాయి. కాంబినేషన్స్‌కెళ్ళిపోయి ఆ! కాంబినేషన్స్‌కెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళా రిలీజ్‌ల గురించి మాట్లాడుకుంటే ఐ డెఫినైట్‌లీ వాంట్ టు టాక్ అబౌట్ ద రిలీజెస్ విచ్ హ్యాపెన్ అక్రాస్ మల్టిపుల్ లాంగ్వేజెస్. మొన్నేదో సినిమా చూసాను. స్పానిష్ అంట. హ్మ్. చైనీస్ అంట. ఎవరు చూస్తారక్కడ నాకర్థం గాట్లేదు. మేబీ చూస్తారేమో ఒకళ్ళిద్దరు. బట్ ఏది పడితే అది ఇంక మనం ఏసేయాలా? ఇంక జస్ట్ బికాజ్ వి హావ్ టు సెల్ ఇట్ త్రూ అన్నది నాకర్థం గావట్లేదు. అంటే మనం ఒక కంటెంట్ రిలేటబిలిటీ ఏంటి? అది ఏ కంట్రీలో ఎలా ఆడతది? ఏ ఆడియన్స్‌కి ఎలా అపీల్ అవుతది? అవన్నీ ఏం తెలుసుకోకుండా జాపనీస్, చైనీస్, కొరియన్ అనేసుకుంటే అదేంటసలు హైప్ కోసమా? అంటే ఇలా మాట్లాడుకుంటామని ఏసారా? సో, ఏదైనా సో, ఫైనల్‌గా మేము కంక్లూడ్ చేసేదేంటంటే, రీ రిలీజ్‌లు వద్దని కాదు, చెయ్యండి. బట్ నిజంగా ఆ వాల్యూ ఉన్న మూవీస్‌ని చేయండి. సో దట్ ఏంటంటే, అది నిజంగా ఇప్పుడు నాకు తెలిసి చాలా ఏళ్ల తర్వాత 'మాయాబజార్‌ని' రీ రిలీజ్ చేశారు. దట్స్ ఎ వాల్యూ అడిషన్. బికాజ్ కరెక్ట్. చాలా మంది జనరేషన్స్‌కి ఆ సినిమా తెలీదు. ఐ మీన్ యంగ్ జనరేషన్స్‌కి తెలీదు. సో, వాళ్ళకి అప్పట్లో ఇట్ వాస్ ఎ వండర్. అంటే హ్మ్. అప్పట్లో ఉన్న టెక్నాలజీకి కానీ, అప్పట్లో ఉన్న మనకున్న రిసోర్సెస్‌కి గానీ, ఆ మూవీ తీయడం అప్పట్లో గ్రేట్. సో, హ్మ్. అట్లాంటివి రీ రిలీజ్ చేస్తే, ఆ రీ రిలీజ్ చేసిన దానికి ఒక అర్థం ఉంటది. మనం ప్రతి సినిమాని రీ రిలీజ్ చేసుకుంటూ దట్ డజంట్ మేక్ సెన్స్ అకార్డింగ్ టు మీ. యాహ్! ఈవెన్ ఐ అగ్రీ. గ్యాప్ ఫిల్లింగ్ కోసమయితే ఐ థింక్ వి షుడెంట్ డూ ఇట్. ఐ థింక్ రాదర్ వి షుడ్ కాన్సంట్రేట్ ఆన్ మేకింగ్ న్యూ కంటెంట్ అండ్ గుడ్ ఎక్స్‌పెరిమెంట్ మూవీస్. అయినా కూడా. యాహ్! సో, యాహ్! దట్స్ అవర్ టేక్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.